అయితే ఇక్కడ సనాతన ధర్మం గురించి ఇంతకుముందు చాలా మంది నిర్వచనాలు చెప్పారు స్వామీజీ. అయితే సనాతనం నిత్య నూతనం అంటూ ఉంటాం. మన సనాతనం నిత్య నూతనం. ఈరోజు మనం పాట కూడా అదే చేసాం, దాంట్లో లిరిక్స్ అదే. అయితే ఏమవుతుందంటే స్వామీజీ, ఈ సనాతన ధర్మం భారతదేశం అంటే భారతదేశంలో మాత్రమే సనాతన ధర్మం ఉంది, మిగిలిన భారతదేశం కాకుండా మిగిలిన దగ్గర లేదు అనేది ఒక భావన. అయితే భారతదేశంలో కూడా హిందుత్వం సనాతన ధర్మం అంటే హిందువులే సనాతన ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తారు, మిగిలిన వాళ్ళు పాటించరు అని. అయితే 8 నుంచి 9 రాష్ట్రాల్లో ఇప్పటికీ భారతదేశంలో హిందువులు మైనార్టీలు అయిపోయారు. 9 రాష్ట్రాల్లో అఫీషియల్గా, అది కూడా 4 సంవత్సరాల క్రితం జనాభా లెక్కల ప్రకారం. ఇప్పుడు వస్తే ఎంతమంది అవుతారో తెలియదు. మరి సనాతన ధర్మానికి మనం దూరం అవుతున్నామా, లేదా సనాతన ధర్మమే మనకు దూరం అవుతుందా? ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఎలా? నిత్య నూతనం అంటున్నాం, సనాతనం ఎప్పటికీ ఉంటుందంటున్నాం. కానీ ఒకవైపు ధర్మాన్ని మనం కాపాడకపోతే మరి ధర్మం ఇప్పటికి 8 రాష్ట్రాల్లో నుంచి దూరం వెళ్ళిపోతుంది. మరి ఎలా అనే ప్రశ్న మమ్మల్ని వేధిస్తుంది. ఇక్కడ ఒక చిన్న పరామర్శ మనం పురాణాలలో మనం గమనించినట్టయితే, మనిషి ఒక్కడే కాదండి ధర్మాన్ని పాటించేది. సనాతనమని మనం ఎందుకు పేరు చెప్తున్నాము అంటే, ఒకడు పాటిస్తే అది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ ధర్మం అవుతుంది, లేదు ఒక దేశం పాటిస్తే దేశికమైనటువంటి ధర్మం అవుతుంది, లేదు ఒక రాష్ట్రమో లేకపోతే ఒక ఖండమో పాటించింది అనుకోండి, అది ఖండాంతర ధర్మం అవుతుంది. పంచభూతాలు ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కర్మలు మనం బాగా గమనిస్తే, సూర్యుడు తనకు నిర్దేశించినటువంటి సమయంలో ఉదయిస్తున్నాడు. ఏ ధర్మంతో ఉదయిస్తున్నాడు ఆయన? సనాతన ధర్మం అనేటువంటి ఒక నిబంధనతో సూర్యోదయం జరుగుతున్నది. రెండవది వర్షములు అదే కాలంలో, వర్ష ఋతువులో వర్షకాలంలోనే వర్షాలు పడాలి. ఎందుకు పడాలి? అది ధర్మం, ఆ వరుణుడికి ప్రపంచం ఇచ్చినటువంటి ధర్మం. భూమి ఏ కాలంలో ఏ పంట ఇవ్వాలో దానికి తెలుసు, కాబట్టి కృషి చేసేటువంటి శ్రామికుడు ఆ సమయంలో దుక్కి దున్ని నీరు పోస్తే అందులో నుంచి పంట వస్తున్నది. ఇది సనాతన ధర్మంలో అంతర్లీనమై ఉన్నటువంటిది. ఎండాకాలంలో మన దేహమంతా కూడా చలికాలంలో గడ్డగట్టుకుపోయి రోగాలన్నీ కూడా విజృంభించేటువంటి సమయంలో ఒక్కసారిగా మార్తాండుడు విజృంభించి మనకు వసంత ఋతువులో దేహాన్నంతా కూడా సుస్థిరపరిచేటువంటి ఉష్ణాన్ని పెంచేటువంటి తాపాన్ని కలగజేస్తున్నాడు. కొత్త చిగుళ్ళని ఇస్తున్నాడు, కొత్త పంటనిస్తున్నాడు, కొత్త ఆహారాన్ని ఇస్తున్నాడు. ఇదంతా కూడా సనాతన ధర్మంలో ప్రకృతి ఆకాశం చేస్తున్నటువంటి ధర్మం. వేడైతే చల్లగాలు వస్తుంది, చల్లగా ఉంటే వేడి కురిపిస్తోంది, ఆకలేస్తే అన్నం పెడుతోంది, దాహం వేస్తే నీళ్లు ఇస్తోంది. లేదు మనం ఉండాలి అనుకుంటే చెట్టు పుట్ట తనకు తాను సంహరించుకొని మనకు ఇల్లు గుడ్డ నీడగా ఒకటి మారుతున్నాయి. అవన్నీ అవి ధర్మాలు చేస్తున్నప్పుడు ఒక్క మనిషి మాత్రమే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు అనే మాట ఒప్పుకునే విషయం కాదు. ఎందుకు మనం సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే, సనాతన ధర్మంలో ప్రకృతిని కాపాడుకునేటువంటి అనేక వనరులు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది, మన గృహాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది, భావితరాలలో పిల్లల్ని కాపాడుకునేటువంటి ధర్మం మన సనాతనంలో ఉన్నది. ఈ తర్వాత మనం ఎదగవలసినటువంటి కాలంలో వచ్చేటువంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి సాహసోపేతమైన విద్య మన సనాతన ధర్మంలో ఉన్నది. కాబట్టి ప్రపంచంలోనే కాదు, విశ్వంలో సనాతన ధర్మము ప్రకృతికి అంతర్లీనమై ప్రవర్తిస్తున్నది. మనిషి అనేటువంటి వాడు ఆచరించటానికి యోగ్యుడు మాత్రమే తప్ప ధర్మాన్ని కాపాడే శక్తి మనలో లేదు. ఎందుకంటే ధర్మమే మనల్ని కాపాడాలి. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః ధర్మవేవ స్వయం హంతి. ఏమండి, ధర్మమే మనల్ని కాపాడాలి, ధర్మమే మనల్ని చంపాలి. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మనకు ప్రాణంగా ఉంటుంది. ధర్మాన్ని వదిలేమా ధర్మం మనకు మృత్యువై అనుసరిస్తుంది. ఈరోజు మనం పడుతున్నటువంటి అనేక ఉద్రేకాలకు దురాచారాలకు కారణం ఏమిటనుకుంటున్నాం మనం? లోకంలో ధర్మబుద్ధి దూరం కావటం అనేటువంటి విషయాన్ని కోసమేగా మనం ఇక్కడ కాన్క్లేవ్ పెట్టుకొని అందరూ సనాతన ధర్మాన్ని ఆత్మగా భావిస్తూ ఎవరెవరు ఈ లోకంలో ధర్మరక్షణార్థం జిజ్ఞాసులై ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఎందుకు వీళ్ళకందరికీ స్ఫూర్తిగా మనం మాట్లాడుతున్నాము అంటే, ఏది చేస్తే మనం చేస్తున్నది రైట్, ఒకటి మనం చేస్తున్నది కరెక్ట్గా ఉన్నది, ఇంకా మనం దీన్ని ఉధృతి చేసి లోకంలో ధర్మ పరిరక్షణార్థం ముందుకు వెళితే తప్పకుండా ధర్మము యొక్క ఉద్యమంలో మనం నిష్ణాతులమై విజయాన్ని పొందుతాము అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కలగజేయటానికి ఈ వేదిక మనకు ఆకళింపు చేసేదానిగా కాంక్లేవ్ పెట్టుకున్నాం. అవునా కదా అండి? కాబట్టి మనిషి అనేటువంటి సనాతన ధర్మం పాటించేది చాలా అల్పమైనటువంటిది.
కానీ సనాతనం నిత్యనూతనం. ఎలాగైతే రేపు తెల్లవారుజామున పరమాత్మ మీలో నిద్ర నుంచి పైకి లేచి మిమ్మల్ని మేలుకొలుపుతున్నాడో ఆయన నూతనుడు కాకపోతే మనల్ని లేయం. నిన్న పరమాత్మ ఈరోజు మనలో సనాతనుడిగా ఉద్భవించకపోతే ఈరోజు స్వామివారి ఇక్కడికి వచ్చేవారు కాదు. అంటే మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాం. అలాగని ఇక్కడ ఉన్నటి వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తితో నిరంతరము ఈరోజు ఒక ఆలోచన చేశాం, కానీ సనాతన ధర్మంలో ఒక మెట్టు ఎక్కాం, రేపటికి ఇంకొక మెట్టు ఎట్లా ఎక్కాలి? ఆలోచన రూపంలో సనాతనుడు ఎప్పుడూ నిత్యనూతనుడే, ఉద్యమ రూపంలో సనాతనుడు ఎప్పుడూ నిత్యనూతనుడే, మనిషి యొక్క పరాక్రమ రూపంలో సనాతన ధర్మం ఎప్పుడు కూడా నిత్యనూతనమే. కాబట్టి హిరణ్యకశిపుడు పుడితే ప్రహ్లాదుల్లా సనాతన ధర్మం వస్తుంది, రావణాసురుడు వస్తే విభీషణుల్లా సనాతన ధర్మం వస్తుంది, లేదు ఇంకేదైనా ఆపదలు వచ్చాయనుకోండి కృష్ణ పరమాత్మలా సనాతనం వస్తుంది. ఈరోజు అమోఘ దేశపతి లాగా సనాతన ధర్మం వేదికెక్కింది. ఇలాగ అనేకాలు. ఎందుకంటే సభలో మంచి పని చేసినటువంటి వారిని, వారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మేము కీర్తిస్తూ మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ధర్మనిష్టకు ఎప్పుడు కూడా అభినందనలు చెబుతూ సనాతనం నిత్యనూతనం పురా అపి నవం పురాణం. పురాణాల్లో 18 పురాణాలు వ్యాసుల వారు చెప్పారండి. 18 పురాణాలు వ్యాసుల వారే చెప్పారు. 18 పురాణాల్లో పేరు మార్చిన అర్థాలు మారలే. ఎక్కడో ఒక చోట సృష్టి ఉత్పత్తి ఉన్నది, ఎక్కడో ఒక చోట రాక్షస సంహారం ఉన్నది, ఎక్కడో ఒక చోట ఆ వంశానికి అంతిమం ఉన్నది, మళ్ళీ దాంట్లో భక్తుల యొక్క గాథ ఉన్నది, దుర్నాయకుల యొక్క హననం ఉన్నది, భక్తుల్ని ఉద్ధరించేటువంటి భవిష్యత్తులో మన ప్రణాళిక అందులో నిష్ట అయి ఉన్నది. ఈరోజు చదివినా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, రేపు చదివినా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిన్న మనం వచ్చాము అంటే ఆ సమస్యకు పరిష్కారంతోనే ఈ వేళకు వచ్చాం. అంటే ఏ రోజుకు ఆ రోజు నిత్యనూతనం పురాణం, పురాణంలో దాగి ఉన్నది సనాతన ధర్మం. కాబట్టి సనాతనాన్ని నూతనం అనటానికి ఎంతో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముక్తకంఠంతో ఏకవాక్యంగా చెప్పగలిగిన మాట ఏదైనా ఉన్నది అంటే సనాతనం నిత్యనూతనం.